పొగాకు రైతుల పరామర్శ కోసం అని చెప్పి వాళ్ళ కష్ట నష్టాలను స్వయాన తెలుసుకోవడం కోసమని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో రైతులు వాళ్ళ గోడును వెళ్ళగక్కారు. ఎంత తీవ్రంగా వాళ్ళు నష్టపోతున్నాము అని. అండ్ వాళ్ళను ముఖాముఖి కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు అనడానికి ఈ 27 నెలల కాలంలో చాలా సంఘటనలు కనిపించాయి. తాజాగా ఇక్కడ కూడా పొగాకు రైతులను కనీసం ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు అని పక్కనే ఒక మహిళను నిలబెట్టుకొని చూపించి, వీళ్ళ భర్త పొగాకు రైతు నష్టాలు వచ్చి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించాలి, ఈ కుటుంబానికి అండగా నిలవాలి అనే మానవత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారు చూపలేదు. రైతులను పట్టించుకోవట్లే, విద్యార్థులను పట్టించుకోవట్లే, ఉద్యోగులను పట్టించుకోవట్లే, విద్య మీద కాన్సన్ట్రేషన్ లేదు, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గప్పాలు కొట్టుకోవడంకు మమ్మల్ని తిట్టడానికే సరిపోతుంది. 27 నెలల కాలంలో చాలా తిరోగమనం దిశగా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మనం ఇంతకు ముందు అన్నడు చూడలేదు. పొగాకు రైతులు నన్ను కలిసిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను అని తెలిసిన తర్వాత ఏదో తూతు మంత్రంగా 10 రూపాయలు అనేది ప్రోత్సాహకం ప్రకటిస్తాము, అకౌంట్లలో వేస్తాము అని చెప్పి 260 రూపాయలు ఒక కిలో పొగాకు ఉత్పత్తికి ఖర్చు అవుతూ ఉంటే, కానీ పొగాకును మాత్రం 170-180 రూపాయలకి కిలో కొంటూ ఉంటే, 1 కేజీ మీద 70 నుంచి 80 రూపాయలు రైతులు నష్టపోతూ ఉంటే వాళ్ళు ఎలా బ్రతికి బట్టగట్టాలి, వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సూటిగానే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెన్నుపోటు పార్టీకి ప్రజలను వెన్నుపోటు పడవడం కొత్తేమీ కాదు అని, నమ్మించి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అని, అసలు ప్రజలన్నా రైతులు, విద్యార్థి, ఉద్యోగులు, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా కూడా ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అని, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళ సొంత మనుషుల ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఈ అధికారాన్ని వాడుకుంటున్నారు. ప్రజలకు మాత్రం ఏమాత్రం సాయం చేయడం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు 50,000 అట, 2 సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణం అట, కొత్తగా వీళ్ళు ఇచ్చేది ఏంటి? అంతకుముందే మేము వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం కదా. వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయలు ఇస్తూ ఉంటే దాన్ని ఎత్తేసి ఇప్పుడు మళ్ళీ వడ్డీ లేని రుణం 50,000 ఇస్తాము అని చెప్పి దాన్ని ఏదో గొప్ప ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మండిపడ్డారు.